లివర్ మీద. ఓకే, ఫ్యాట్ కన్వర్ట్ కావాలన్నా, ప్రోటీన్స్ కన్వర్ట్ కావాలన్నా, కార్బ్స్ కన్వర్ట్ కావాలన్నా కూడా లివర్ చాలా ఇంపార్టెంట్. కన్వర్షన్ లోపల, ట్రాన్స్ఫార్మేషన్ లోపల స్ప్లీన్ ఇంపార్టెంట్. నేను తీసుకున్న ప్రతి ఫ్లూయిడ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. సో ఇక్కడ ఎవరు వర్క్ చేస్తాము, మన యాక్టివిటీ ప్రకారము, దాని యాక్టివిటీ ప్రకారము లోడ్ పడేది రెండింటి మీదే పడుతుంది, ఆన్ లివర్ అండ్ స్ప్లీన్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లివర్ యొక్క ఆరోగ్యం తగ్గుతుంది, స్ప్లీన్ యొక్క ఆరోగ్యం తగ్గిపోయి ఈ లోడ్ మొత్తం ఎవరి మీద వేయడానికి ట్రై చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ పెంచి ఈదర్ ఆన్ ద బ్రెయిన్ ఆర్ ఆన్ ద హార్ట్ మసిల్. ఇప్పుడు ఈ లోడ్ దేని మీద వేస్తున్నా, స్కెల్టల్ మసిల్ మీద వేస్తున్నా, ఈ లోడ్ ఎవరి మీద పడుతుంది అంటే కార్డియాక్ మసిల్ మీద పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఈ ప్రెషర్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు, లివర్ కంట్రోల్ చేయాలి, లేదంటే కిడ్నీ కంట్రోల్ చేయాలి. బ్లడ్ ప్రెషర్ ఎవరు కంట్రోల్ చేయాలి, లివర్ అయినా కిడ్నీ అయినా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు అవి కిడ్నీ కంట్రోల్ చేసేంత కెపాసిటీ వాటి దగ్గర లేదు. ఎందుకు లేదంటే నేను తీసుకునే ఫుడ్ అట్లుంది, నేను చేసే యాక్టివిటీ అట్లుంది. ఓకే, ఏజ్ ఎంత నాది, సపోజ్ నా ఏజ్ 35 years, నేను ఎంత లోడ్ వేస్తున్నా అంటే 50 years లోడ్ వేస్తున్నా. 35 yearsకే 50 years యొక్క లోడ్ వేస్తున్నాను ఆర్గన్స్ మీద. ఇంత స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉంటాయి. ఓకే, నేను 35 years అంటే 35 years వెయిట్ వేయాలి. 50 years వెయిట్ చేసుకుంటూ పోతా అంటే మాత్రం నాకు ఒక దగ్గర ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఇంకో దగ్గర డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది, నా బాడీ దగ్గర ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడ డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్ ఉంది, ఇంటర్నల్ ఆర్గన్ మీద డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్ ఉంది. వీటిని కవర్ చేసుకోవడానికి, కంపెన్సేట్ చేసుకోవడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే కిడ్నీ హెల్ప్ చేస్తారు. మమ్మీ మనకి ఇచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో అప్పుడు ఎక్కడైతే లోడ్ ఎక్కువ డిస్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుందో దాన్ని కవర్ చేయడానికి కిడ్నీ లోపల మనం నిలబడితేనే కంపెన్సేట్ చేసుకోవచ్చు ఎనర్జీ.